మీరు మాట్లాడలేదా? మన యుఏఈ వీర మహిళ గారు మంజుల గారు ప్లీజ్ మీరు కూడా మీ యొక్క అమూల్యమైన స్పీచ్ ఇచ్చి. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఈరోజు మన పవన్ కళ్యాణ్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్కి ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. జనసేన పార్టీ యాక్చువల్గా ఒక సగటు మనిషి కోపం నుంచి పుట్టిన పార్టీయే మన జనసేన పార్టీ అండి. ఈరోజు మనకి ఏ కష్టం వచ్చినా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఒక నమ్మకం, ధైర్యం మనకెలా ఉందో ఈరోజు ప్రతి మనిషికి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సగటు మనిషికి కూడా నేను ఈ వెకేషన్కి వెళ్ళినప్పుడు అడిగానండి. ఒక ఆటో ఎవరిని అడిగినా కూడా ఎలా ఉంది మన పార్టీ, ఎలా జరుగుతుంది అని అడుగుతుంటే ఏముంది మేడం మనకి ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే వెంటనే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది మనందరికీ చాలా గర్వకారణంగా ఉందండి. అంతేకాదు ఇక్కడ కూడా మనకి ఏదైనా సమస్య వస్తే మనం అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ, లేకపోతే వైఎస్ఆర్సీపీయా, లేకపోతే జనసేన అని మనం ఆలోచించమండి. ఏ కష్టంతో ఎవరు వచ్చినా సరే మన జనసేన పార్టీ ముందుండి వెంటనే మనందరం సహాయం చేస్తామండి. అది మన జనసేన పార్టీ గొప్పతనం. అది ఓన్లీ గల్ఫ్లోనే కాదు, మొత్తం ఆంధ్రాలో కూడా అలాగే ఉందండి. ఇది ఏ పార్టీకి సాధ్యం కాదండి ఎక్సెప్ట్ ఒక జనసేన పార్టీకే. సో ఈరోజు గర్వంగా ఉంది జనసేన వీర మహిళలుగా ఈరోజు మేము యుఏఈలో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ జనసేన కుటుంబాన్ని మనకిచ్చిన ఈ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా ఈరోజు యుఏఈలో ఒక జనసేన పార్టీ అని ఉంది అని గర్వంగా చెప్పుకోవాలంటే అది కేసరి త్రిమూర్తులు గారండి. నేను ఎప్పుడు త్రిమూర్తులు గారి గురించి ఎప్పుడు చెప్పలేదు ఎక్కడ, బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నానండి. ఆయన ఉండటం వల్ల ఈ జనసేన పార్టీ ఇంకా మనకు ఉంది. గల్ఫ్లో ఇంత స్ట్రాంగ్గా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది, డెవలప్ అవుతున్నాం, మనం బాగా స్ట్రాంగ్ అవుతున్నాం. ఇంకా మా జనసేన టీం అయితే చెప్పక్కర్లేదండి. లైక్ నేను క్లియర్గా చెప్పాలంటే నాకు మా అన్నదమ్ములు లాగండి. నాకు ఏది వచ్చినా సరే చిన్న అవసరం వచ్చిన వెంటనే నాకు ఇది కావాలి అది కావాలి అంటే ఇంట్లో ఆడపిల్లలా చూసుకుని వెంటనే అన్నీ చేస్తారండి. సో జన సైనికులందరికీ, మా గల్ఫ్సేన జనసేన టీం అందరికీ నేను బాగా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సేమ్ అలాగే మన జన సైనికులు కూడా అలాగే ఆంధ్రాలో అందరికీ కూడా సోదరులై హెల్ప్ చేస్తున్నారు. సో మనకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మన జనసేన టీం ఉంటుందండి. మన జనసేన సోదరులకి ఏ బ్యాడ్జ్ అక్కర్లేదు, మన కష్టం అని వెళ్తే చాలండి. మనం ఎక్కడున్నా ఏ పార్టీ వాళ్ళైనా చాలు, వాళ్ళు మాత్రం తప్పకుండా మనకు హెల్ప్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చారు. ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇండియాకి వచ్చి పనిచేశారు. అలాగే మరి ముఖ్యంగా గల్ఫ్లో అయితే చాలామంది ఓటు వేయడానికి కూడా ఇంటికి వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా నేను చాలా అభినందించాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఈజీ కాదు. ఒక టికెట్ కొని ఇండియాకి వెళ్ళి ఓటేసి రావాలంటే ఆ ఓటు కళ్యాణ్ గారికి పడాలి, ఆ కళ్యాణ్ గారి టీంకి పడాలి అని అందరూ కూడా ఆ చూపించినటువంటి ఆ రెస్పెక్ట్ అనేది చాలా అద్భుతం. మరి ముందు కూడా ఇటువంటి చాలా మంచి అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి. మీరు లాస్ట్ టైం కళ్యాణ్ గారి బర్త్డేకి ఈ కళ్యాణ్ గారి బర్త్డేకి చూసుకుంటే ప్రతి ఒక్క విలేజ్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. మ్యాజిక్ ట్రైన్ అని చెప్పి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా జవాబుదారీతనం క్రియేట్ చేశారు. ఆ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ క్రియేట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే వర్క్ని చాలా ఎంజాయ్ చేసుకుంటూ అలాగే చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ని చూపిస్తున్నారు. సో ఈ రకంగా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ఇటువంటి మంచి ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను బలంగా. అలాగే కళ్యాణ్ గారి జన్మదినం అది ఒక పండగ వాతావరణం. ఇప్పటి నుంచి కాదు, మనకి ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాం. కానీ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఏంటంటే మనకి ప్రభుత్వంలో ఉన్న తర్వాత చేసుకుంటున్నాం. సో లాస్ట్ చేసుకున్న బర్త్డేకి ఇప్పుడున్న బర్త్డేకి మనకి చాలా రిజల్ట్స్ కూడా బయటకు వచ్చాయి. చాలామంది ఎన్ఆర్ఐలు అడుగుతున్నారు, మన ఎన్ఆర్ఐ టీమ్స్ ఎవరు పట్టించుకోవట్లేదండి, ఏం జరుగుతుంది అసలు, మన అందరం కొంచెం చాలా ఉత్సాహంగా పనిచేయాలనుకుంటాము, మనకు ఒక డైరెక్షన్ కానీ మనకు అన్నీ కావాలి అని చెప్పి. కళ్యాణ్ గారు స్టెప్ బై స్టెప్ చాలా స్ట్రాటజిక్గా అన్ని పనులు ప్లాన్ చేస్తున్నారు. నిన్న మీరు సభలో వింటే కూడా చూస్తారు. మీరు యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్ యూ ఫాలో మీ. ఐ హ్యావ్ ప్రూవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ లాస్ట్ 10 years.
10 సంవత్సరాల నుంచి నేను ఒక పద్ధతిలో నేను చూపించాను, ఎలా అయితే మనం నలగాల్సి వస్తుందో, ఎలా అయితే మనం ఉండాల్సి వస్తుందో అని చెప్పి. ఆయన క్రియేట్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐలకు కూడా నేను మనోహర్ గారితో కూడా కొంచెం మాట్లాడాను, నాగబాబు గారితో మాట్లాడాను, హరిప్రసాద్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ కూడా ఒక మంచి టైం చూసుకొని మనందరూ కూడా ఒక మంచి డైరెక్షన్ ఇస్తారు. దానికి మనందరం కూడా ఎలా అయితే మనం లాస్ట్ టైం సపోర్ట్ చేసామో అలా మనం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా మనం అలాగే చేయాలి. మనకి చేతనైనంత సాయం చేసుకుంటూ ఇక్కడ ఉన్న టీంని కూడా మనము బాగా స్ట్రెంత్ చేసుకొని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞత. అలాగే కళ్యాణ్ గారు ఈ సంవత్సరమే కాకుండా కొన్ని లక్షల వేల సంవత్సరాలు కూడా కళ్యాణ్ గారి బర్త్డే జరుపుకుంటూ ఉంటారని చెప్పి నేను బాగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన సౌదీ నుంచి వీర మహిళ గారు వచ్చారు. అందరికీ జై జనసేన అండి, జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్లీ మన అందరి తరఫున నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది త్రిమూర్తులు గారికి. ఇవాళ మేము ఇక్కడ ఉన్నామంటేనా ఆ పండుగ మెయిన్గా మనకి ఈ పండుగ మరియు గామా పండుగ ఇవన్నీ మాకు ఒక అవకాశం క్రియేట్ చేసింది మీ వల్లేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మన అన్న పెద్దన్న, ఈయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ పాడవలేదండి. మిగతా లీడర్స్కి ఈయనకి ఉన్న తేడా అదొక్కటే, చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తా అన్నారు. నేను చాలా మాట్లాడినారు పెద్దవాళ్ళందరూ, బట్ నేను మాట్లాడాలనుకున్నది వీర మహిళల గురించి, గల్ఫ్ గురించి. ఫస్ట్ గల్ఫ్ గురించి మాట్లాడితే, గల్ఫ్లో ఆయన రాగానే ఫస్ట్ యాక్షన్ అదే తీసుకున్నారండి. మన కన్స్ట్రక్షన్ వర్కర్స్, నిన్న ఒక ఆయన పాట పాడారు, గద్దర్ గారు శిష్యులు. ఆయన పాట పాడే కంటే ముందు యాక్షన్ తీసుకున్నది మన పవన్ కళ్యాణ్ గారండి. కన్స్ట్రక్షన్ వర్కర్స్ మొత్తానికి వాళ్ళ తరఫున మాట్లాడి వాళ్ళ టైమింగ్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ క్రియేట్ చేసినారండి. అది మన జనసేన నాయకులకే ధైర్యం కానీ ఆలోచన కానీ వచ్చిందండి. పట్టించుకోరు, చూసుకోరు, ఇవి ఎక్కడ లేవండి. ప్రతి ఒక్కరితో నిలబడి పని చేసిన ఒక నాయకుడు ఈయనండి. ఒక చిన్న అవ్వకి ఇచ్చిన మాట కోసం ఫ్యామిలీని వదిలేసి ఆయన వెళ్ళారండి. అక్కడి నుంచి ఒక రోడ్ వేసే వరకు. అండ్ మన స్టేట్కి ఏదైనా ఇష్యూ వస్తే ఇంకొక స్టేట్ దగ్గరికి వెళ్ళి తల వంచి మరి ఏనుగుల్ని పిలుచుకొని వచ్చారండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనతో నేనున్నాను అంటూ ఒక అన్న నుంచి ఒక నాన్న వరకు, ఒక లీడర్ నుంచి ఒక ఫాలోవర్ వరకు ప్రతి ఒక్క రోల్ని పోషించే ఒక లీడరు నేను ఫస్ట్ టైం చూస్తానండి. అండ్ కమింగ్ టు వీర మహిళలు, ఎక్కడో కాదండి, మా వీర మహిళ, సౌదీలో ఉన్న వీర మహిళ మా ప్రెసిడెంట్ అండి ఉషా గారు. ఆవిడ రిస్క్ తీసుకుని వెళ్ళి ఒక లేడీని రెస్క్యూ చేసిందండి, ఒక నర్స్ని. దాన్ని ఐడెంటిఫై చేసి ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్న మన పవన్ అన్న దాన్ని ట్విట్టర్లో ఆవిడ థ్యాంక్ యూ చెప్పారండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే ఒక వీర మహిళ ఎక్కడో దూర దేశంలో 7 సముద్రాలు దాటి ఉన్న ఒక వీర మహిళను ఐడెంటిఫై చేసి ఆవిడికి థ్యాంక్ యూ చెప్పి, మామూలుగా వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరో సైన్ చేస్తారు, ఇక్కడ పర్టికులర్గా ఆయన సైన్ పెట్టి ట్విట్టర్లో ట్వీట్ చేసిన సందర్భం ఉందండి. ఎంతో కాదు, ఒక 1 నెల రోజులైందండి. ఇట్స్ నాట్ ఈజీ. అంత మైక్రో మేనేజ్ చేయాలంటే మనం ఒక చిన్న ఈవెంట్ ఇంట్లో ఒక పండగ జరిగితేనే 10 మందిని మేనేజ్ చేయాలంటేనే మనకు 8 గొడవలు అవుతాయండి. మా అక్క పట్టించుకోలేదు, మా చెల్లి పట్టించుకోలేదు అని. అలాంటిది మొత్తం స్టేట్ని నడుపుతూ ఉన్నారు. ఎక్కడో టైం ఉంటుంది. ఇందాక ఈయన అన్నట్టు స్ట్రాటజీస్ ఉంటాయండి, వాళ్ళకంటూ ఒక దూరపు ఆలోచన ఉంటుంది. సో ఆ నమ్మకాన్ని మనం పెట్టుకొని ముందుకెళ్తే డెఫినెట్లీ హీ విల్ మేక్ అస్ విన్ అండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం చేయాల్సిందంతా ఒకటే, జాగృతి. మనం తెలుసుకొని పక్కన వాళ్ళకి, బాబు ఇది మనకు మంచి మందుల్లో కూడా 2 రకాలు ఉంటాయండి, అలోపతి హోమియోపతి లాగా. ఒకటి వేసుకుంటే వెంటనే విరుగుడు ఉంటుంది, కానీ ముందు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవునా కదండి? సేమ్ అదే ఇంకొక మందు ఉంటుంది, కొంచెం స్లోగా యాక్ట్ అవుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, లాంగిటివిటీలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. మీకు ఏది కావాలనుకుంటారు? పర్మనెంట్ సొల్యూషన్ కదా, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, అది మన జనసేన అండి. సో ఇలా మనం ఒక్కొక్కరు వెళ్ళి, ఇప్పుడు మేము చేసేది అదే అండి. మా ప్రెసిడెంట్ మురారి గారు కానీ ఇక్కడ పెద్ద టీం ఉంది. సో మేమంతా చేసేది, మనం చేయగలిగింది చిన్న కార్యక్రమం అండి.
మనం ఇక్కడ చేసే మంచిని మన కుగ్రామాలకి ఇక్కడ మంచి చేసి వాటిని తీసుకెళ్ళి అక్కడ చెప్పి వాళ్ళకి అవగాహన తెచ్చి వాళ్ళు కూడా ఇలా చేయాలి అని చెప్తే చాలు. మనం ఏం చేయాల్సి, మనం ఉద్ధరించాల్సిన పనే లేదండి, ఉద్ధరించడానికి ఆయన ఉన్నారు. ఆయనకు సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా కొంచెం బాగాలేదు, మన స్టేట్ కానీ మన దేశం కానీ భవిష్యత్తు మన పిల్లల గురించి ఆలోచించాల్సిన పనే లేకుండా తయారవుతుందండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, జనసేనని ఇలా గెలిపిస్తూ వెళ్తే ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఖచ్చితంగా మన ఫ్యూచర్ అన్నది బాగుంటుందండి. సో గెలిపిస్తారనుకుంటాను, అవునా కాదా అండి? ఇంతటితో ముగిస్తానండి. ఆయన గురించి మాట్లాడితే 5 గంటలైనా సరిపోదు, చాలా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ, పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే మన నగర నుంచి రాజు గారు వచ్చారు. మీ అభిమాన ఇక్కడికి చేసిన గల్ఫ్ సేన నాయకులకి, సైనికులకి, అలాగే వేరే మహిళలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి, అలాగే బహ్రెయిన్ నుంచి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఇక్కడ పుట్టినరోజు అంటే మనం పార్టీ పెట్టిన తర్వాత ఇది 4వ పుట్టినరోజు అండి. అది ఇందాక మంజులి గారు అన్నట్టు జనసేన పార్టీ అంటే ఆవిడ కల్లారా, అంటే చంద్రశేఖర్ గారు మేము బాగా క్లోజు అని ఆవిడ తెలుసు కాబట్టి ఎలాంటి కష్టాలు అంటే ఎలాంటి మాటలు పడ్డామో వాళ్ళందరూ తెలుసు. అంటే మేము ఒక పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో ఆయన పార్టీ స్థాపిస్తున్నారు. అప్పటి నుంచి అంటే స్థాపించే ముందే పవన్ కళ్యాణ్ గారు కలిసాము. సో ఆయన సంకల్పం, ఆయన ఒక సమాజం మీద, ఆయన సమాజానికి ఏం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అదే ఉద్దేశంతో మనం సమాజానికి ఏదో చెయ్యాలి అనే భావంతో మేము అందరం కలిసాం. ఎన్నో ఒడిదుడుకులు అంటే ఒక్క తాటి మీద తీసుకురావడం అంత చాలా కష్టతరము. అందరి సహకారంతో ఈరోజు అంటే ఒక లాస్ట్ ఎలక్షన్లో ₹1 కోటి గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం ఇవ్వగలిగామంటే ఆలోచించాలి. అంటే ₹1 కోటి అంటే నేనేదో చెక్ పట్టుకెళ్ళి ఇచ్చేసి ₹1 కోటి కాదు, సుమారుగా 500 నుంచి 600 మంది కంట్రిబ్యూట్ చేస్తారు. అంటే మీరు ఆలోచించండి జనసేన ఎంత స్ట్రాంగ్ ఉందో. నేను ఇప్పుడు చంద్రశేఖర్ గారు అనుకోండి, ఇప్పుడు నాకు 50 లక్షలు ఉండి నేను 50 లక్షలు ఉండి పట్టుకెళ్ళి ₹1 కోటి, అది కాదు. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ నుంచి మనం ₹1 కోటి స్వచ్ఛందంగా మనం ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ₹1 కోటి ఇవ్వగలిగాం. అంటే అది మన 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 ఘనత కాదు, కేవలం మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద మనందరం కలిసి చేసుకోవడం వల్ల జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేము యూఏఈలో చాలా ఇబ్బందులు పడ్డాము జనసేన పార్టీని స్థాపించడానికి, అందరిని ఒక తాటి తీసుకురావడానికి. కొంతమంది అయితే యూఏఈలోనే జనసేన యూఏఈ కింద చేద్దామని పట్టుబట్టడం. మేము కొంతమంది అలా కాదు, గల్ఫ్ కంట్రీ అంతా ఒక యూనిట్గా ఉండాలి, అది అప్పుడే మనం బలంగా మన పార్టీకి ఇవ్వగలము. అంటే గల్ఫ్ అంటే సౌదీలో యాక్టివిటీ చేసిన, దుబాయ్లో యాక్టివిటీ చేసిన, మస్కట్లో యాక్టివిటీ చేసిన గల్ఫ్ అని అంటారు. వాళ్ళకంటే కంట్రీస్ తెలీదు. కాబట్టి మేమందరూ కలిసాం కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ గారు లెటర్లు ఇవ్వడం, ఇలాంటి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సో అంటే మనందరూ యునైటెడ్గా ఉండాలి. ఫస్ట్ యునైటెడ్ ఎప్పుడు ఎక్కడో అంటే మాకు ఎలా ఉందంటే ఏదో ఒక చోట ఏదో కంట్రీలో స్లో అవుతున్నప్పటికీ ఇంకో కంట్రీ రైజ్ అవుతుంది. అలాగా మొన్నటి వరకు కోవిడ్ చాలా స్పీడ్గా ఉండేది. ఇప్పుడు అలాగే కొత్తగా మన సౌదీ అరేబియా నుంచి అమెరికా గారి నేతృత్వంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారం అంటే నేను జూమ్ కాల్లో కలవడం, వారి యొక్క ఉద్దేశాలు అంటే వారు కూడా నేను అనుకున్నాను సౌదీ అంటే సారీ టు సే లైక్ దా సార్, మై ఫీల్ ఈజ్ లైక్ మేము ఇక్కడ చాలా ఉన్నతమైన స్థానంలో మీరు ఉన్నారు, అక్కడ మాకంటే ఉన్నతమైన స్థానంలో పొజిషన్లో ఉండి మీరు జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు. యాడ్స్ ఆఫ్ యూ సార్, మీరంతా పెద్ద పొజిషన్లో ఉంటూ మాకంటే మంచి పొజిషన్లో ఉంటూ మీరు అలాంటి జనసేనని భుజస్కంధాల మీద మీరు మోస్తున్నారు. మీరందరూ మీ టీంకి ముఖ్యంగా
సౌదీ అరేబియా టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తప్పనిసరి సార్ మనందరూ మాకేంటి ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ టైము ఏదో ఒక కంట్రీలో వీక్ అయ్యేటప్పుడు ఇంకో కంట్రీ రైజ్ అవుతుంది. సో అదేంటంటే దట్ ఈస్ యూనిటీ ఆఫ్ ద పవర్. సో మీ అందరికీ మీరు ఈ సమస్యలో సార్ మనం అక్కడ కార్యవర్గం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మేము అనుకున్నట్టుగా కార్యవర్గానికి కూడా ఇప్పుడు ధృవీకరణ పత్రం ఇస్తాము. సో అది ఆ ధృవీకరణ పత్రం కూడా మన పార్టీ ఆఫీస్ పంపించడం జరుగుతుంది. సో అందరూ మరొకసారి మన పవన్ కళ్యాణ్ గారికి మరొక విషయం ఏంటంటే మా యూఏ సార్ టైం ఉందా సార్, మా యూఏ జన సైనికుల గురించి చెప్పాలి. మాకు ఒక ఏదైనా కార్యక్రమం అనుకుంటే అందరూ ఒక తాట మీద రావటం, ఏ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము అంటే కొంతమంది చాలామంది మేము మంత్లీ కొంత కంట్రిబ్యూట్ చేసుకొని సొసైటీలో అంటే సహాయకార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో వారందరికీ ఇక్కడ ఈ సందర్భంగా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటే పేదవాళ్ళు ఆపదలు వచ్చిన వాళ్ళు ఆదుకుంటున్నారో వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన నగర నుంచి రాజు గారు వచ్చారు. మీ అభిమానం పెంచుకోవడం అందరికీ నమస్కారం అండి. అందరూ మనం పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాము ఒకసారి. అందరూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. యాక్చువల్గా మనం ఎంతో దూరం నుంచి గల్ఫ్లో ఉంటున్నప్పుడు అందరం కూడా మనం ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఏకలవ్యుడి శిష్యులాగా అందరం కూడా పనిచేస్తూ వచ్చే ఉన్నాము. కానీ నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా మనకి శశి గారు కేసరి గారు చేపట్టిన ఆ రోజు ఈ ఫండ్స్ కలెక్షన్ కార్యక్రమంలో మనం కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ఏకలవ్యుడి నుంచి ఒక హనుమంతుడిగా మారిపోయాం. మనం ఆయన ఒక శ్రీరాముడిగా కలియుగ దేవుడిగా మనం అందరం కూడా గుండెల్లో పెట్టుకుని ఆయన్ని కొలుస్తున్నామండి. అవును కదా అంటారు కాదంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకంటే అంత మేము ఆయన కలిసి ఆయన మాట్లాడినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఈ కూటమి ప్రభుత్వంతో కలిసి వెళ్ళాలన్న నిర్ణయం ఆయన చెప్పారు ఆ రోజే. నేను 10 ఏళ్ళ బట్టి అబ్జర్వ్ చేస్తున్నాను, నేను సరైన నిర్ణయం తీసుకుంటాను, మీరు అందరూ కూడా మీరు సపోర్ట్ చేయాలని ఆ రోజు చెప్పారు. సో అప్పుడు ఆయన చెప్తున్న మాటల్లో ఆయన నిస్వార్థత, ఆయన దేశం పట్ల ఉన్న బాధ్యత, మనకు మంచి చేయాలన్న, రాష్ట్రానికి మంచి చేయాలి. ఎందుకంటే రాష్ట్రానికి ఎందుకు మంచి చేయాలంటే మనకి గత ప్రభుత్వం చూస్తే మీరు చూసారు కాబట్టి ఒక రాజధాని లేదు, చీప్ లెక్కలు అమ్ముకోవడం, చాలా రకాల అరాచకం ప్రభుత్వం అంతా చూశారు. చాలా రకాలు చెప్పాలంటే నిజంగా 5 గంటలు సరిపోదు, ఆయన గురించి చెప్పాలని కూడా 5 గంటలు సరిపోదు. అలాంటిది అంత అరాచక ప్రభుత్వంలోంచి ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది. మనం పవన్ కళ్యాణ్ గారు మరొకసారి అందరూ కూడా విషయం చెప్తూ ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడికి వచ్చిన ముందుగా జనసేన వీరాభిమానులకు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు, అలాగే సౌదీ అరేబియా నుంచి వచ్చిన వీర మహిళలకి, మిగతా వాళ్ళకి, బహ్రెయిన్ నుంచి వచ్చిన రాయుడు గారికి, తర్వాత శశిధర్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన మా పృథ్వీ గారికి ఎప్పుడూ ముందుంటాను. సో వీళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా ఇక్కడికి వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే చేసుకుంటున్నాం. కానీ మీరు అందరూ చూడొచ్చు ఇక్కడ అంతా జనసేన జెండాలు ఇవన్నీ కట్టుకుని. సో పవన్ కళ్యాణ్ గారు సినిమా అభిమానులే కదండి, ఇప్పుడు మొత్తం కార్యకర్తలను కూడా సొంతం చేసుకున్న ఏకైక పార్టీ ఇది. అభిమానుల్ని పూర్తిగా కార్యకర్తలుగా మార్చి ఒక సంఘ సేవ, మనం సమాజ సేవ చేయడానికి నడుము కట్టాం అందరం. ఈరోజు ఇందులో అభిమానులు ఉన్నారు, సమాజ సేవ కావాలని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని అందరూ ఇప్పుడు ఇది ఒక పెద్ద సంస్థ కింద తయారైంది. సో మనం జనసేనని యాక్చువల్గా చాలామంది స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంకా ఈ పార్టీ ఇంకెంతో కాలం మనుగడ సాధించదు, ఇది కూడా చిరంజీవి వచ్చాడు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు, వెళ్ళిపోతాడు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిలబడ్డారు, అలాగే మన అందరినీ నిలబెట్టారు. ఈరోజు మనం అందరం ధైర్యంగా నేను జనసేన అభిమానిని, జనసేన కార్యకర్తని అంటే ఒక గుర్తింపుని ఇచ్చారు మన అందరికీ. సో ఇదంతా ఆయన కష్టానికి ప్రతిఫలం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. సో ఒకరోజు మనం అందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా అవమానాలు పొందిన వాళ్ళే, మాటలు పడిన వాళ్ళే. అంతవరకే ఎందుకు, నా వరకే మా తెలుసున్న ఫ్రెండ్స్ కూడా ఒరే నువ్వు ఎందుకు రా ఇంకా జనసేన అని చెప్పేసి నన్ను అవమానించిన వాళ్ళే కూడా ఉన్నారు. సో అలాంటి దగ్గర నుంచి ఈరోజు తలెత్తుకుని గర్వంగా ఈరోజు నేను ఇండియా వెళ్ళా జస్ట్ ఒక 15 రోజుల క్రితం. ఈరోజు నేను అక్కడికి వెళ్తే చాలా గర్వంగానే తిరుగుతున్నాను. జనసేన అభిమాని అంటే, జనసేన కార్యకర్త అంటే
మన అందరికీ ఒక గుర్తింపు వచ్చింది. సో అదంతా కేవలం మనకి పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చింది. సో అదే విధంగా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఇండియాలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కలవడం జరిగింది. కొంచెం నిరుత్సాహం ఇవన్నీ ఉన్నాయి, ఎందుకంటే మనం కూటమిలో ఉన్నాం. సో అందుకని మనకి కావాల్సినంత ఆదరణ దక్కట్లేదు, లేకపోతే కావాల్సినంత పదవులు దక్కట్లేదు అని చెప్పి కొంచెం సంతృప్తి అయితే లేదు. కానీ అది కూడా నిన్న పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో క్లియర్గా చెప్పారు. సో అది ఆ విధమైన కంప్లీట్ కాన్ఫిడెన్స్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉంచండి. అది ఆయన చూసుకుంటారు. ఆయన చేయాల్సింది ఆయన క్లియర్గా తెలుసు. ఆయన కరెక్ట్గా చెప్పింది ఏంటంటే, 1 సంవత్సరం నాకు గవర్నెన్స్ మీద నన్ను దృష్టి పెట్టనివ్వండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం మొన్న అజయ్ కుమార్ గారిని కలిసినప్పుడు ఆయన మాటల్లోనే నేను చెప్తాను మీ అందరికీ, ఎందుకంటే మీ అందరికీ కూడా ఆయన కలిసినందుకు నేను మీకు అందరికీ ఆయన జరిగింది చెప్పాలి కదా. సో ఆయన చెప్పిందల్లా 1 సంవత్సరం నన్ను గవర్నెన్స్ మీద పెట్టనివ్వండి. ముందు ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చాం, జనాలను మనం నమ్మించాలి, మన మీద వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకుని మనకు ఓటేశారు. సో 1 ఇయర్ ఫుల్గా నన్ను గవర్నెన్స్ మీద పెట్టినటువంటి పార్టీ కొంచెం పక్కన పెడతాను. 1 ఇయర్ పూర్తిగా ప్రజల గురించి ఆలోచించి దీన్ని అర్థం చేసుకుంటానని చెప్పారు. సో అందుకని ఆయన ఎవరికి అందుబాటులో లేరు 1 ఇయర్ దాకా. సో ఈ రోజు నుంచి మళ్ళీ కరెక్ట్గా 1 ఇయర్ అయింది. ఆయన మాట నిఖచ్చితనాన్ని ఇదే నిదర్శనం. కరెక్ట్గా బహిరంగ సభ పెట్టి నేను ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెడతానని చెప్పారు. ఇదంతా మొత్తం యాదృచ్ఛికంగా జరుగుతుంది కాదు, అంతా పర్ఫెక్ట్ ప్లాన్డ్గా జరుగుతుంది. సో మన లీడర్ని, మన నాయకత్వాన్ని మనం డెఫినెట్గా నమ్మాలండి. నమ్ముతూనే ముందుకు పోతేనే మనం అందరం కూడా ఈరోజు ఎలా తలెత్తుకున్నామో 2029లో కూడా ఇలాగే తలెత్తుకుని మళ్ళీ 2034 వరకు కొనసాగుతాం. ఇదే అందరూ ప్రతి ఒక్కళ్ళు తీసుకుని ఘంటాపదంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్తూ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి అందరూ మరొకసారి విషెస్ చెప్పుకుంటూ ఒకసారి నాతో పాటు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అని చెప్పి, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. Twinkle twinkle little star, Pawan Kalyan superstar. Twinkle twinkle little star, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్. జై జనసేన. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జై జనసేన. జై జై జనసేన. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. జై పవన్ కళ్యాణ్. జై జనసేన. జై పవన్ కళ్యాణ్. తిరు తిరు. జై జనసేన. జై జై జనసేన. జై జనసేన. పంపించేస్తాను. కేసరి ప్రముఖులు గారు మంజులు గారు ఒకసారి కొంచెం ప్రోగ్రామ్ ఉంది, కలిసేసేయండి మళ్ళీ. వీర మహిళ తరఫున సౌదీ అరేబియాలోకి వీర మహిళగా అందరికి సన్మానిస్తున్నాం. జై జనసేన. జై జనసేన. సౌదీ అరేబియా టీం అండి మన శశి గారిని అప్పుడు సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు అందరూ సౌదీ అరేబియా నుంచి జాయిన్ అవ్వడం చాలా బాగుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్. చాలామంది ఏంటంటే పదవులు వచ్చిన వాళ్ళు కొంతమంది, పదవులు రావాలి కొంతమంది అనుకుంటారు. పదవి అనేది కిరీటం కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ, అదొక చాలా బాధ్యత.
దాన్ని మీరు ఎంత బాగా మీరు చేస్తే రేపు పొద్దున మనం చాలా మంది లేడీస్తో తయారు చేయగలుగుతాం. అందుకే చాలా మంది కూడా ఒకసారి పదవి వచ్చిన తర్వాత ఇది అని చెప్పి వేరే వాళ్ళు తక్కువ చూడడం కానీ లేకపోతే మనం కలుపుకోకుండా పోతే రేపు పొద్దున మనకి ఏంటంటే మనం మిస్ అవుతాం. మనకి ఎంతమంది జన సైనికులు కానీ వేరే వాళ్ళు కానీ జాయిన్ అవుతే అంత స్ట్రెంత్ మనకి. ఇప్పుడు మనకి గల్ఫ్లో ఎంతమంది ఇంతమంది వచ్చి జాయిన్ అయ్యారంటే ఒక్క రోజుతో వచ్చింది కాదు. ఇది చాలా కృషితోటి చాలామంది ఎఫర్ట్స్ తోటి వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడి అందరూ తీసుకొని చేశారు. చాలా సంతోషం మన సౌదీ అరేబియా నుంచి రావడం. అలాగే అందరూ కూడా చాలా అంటే కమిటీ పెట్టుకొని నీట్గా అంతా వచ్చి ప్లాన్ చేసుకొని వచ్చారు. మీరు ఒక 100,000 అట్లా లక్షల మంది ఇక గల్ఫ్ నుంచి తయారు కావాలి సార్. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వన్ టూ త్రీ నవ్వాలి కొంచెం అది అయిపోయింది. జై పవన్ కళ్యాణ్.